వైసీపీలో కొంతమంది నేతలు మారిచులాగా వ్యవహరిస్తున్నారని ధూళిపాల నరేంద్ర అన్నారు. రాష్ట్రంలో జొన్న, మొక్కజొన్న పంటలు కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సంఘం డైరీని దెబ్బతీసేందుకు ఎన్నో కుట్రలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ చేసే దౌర్జన్యాలను, అన్యాయాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు. గుంటూరులో అనుమతులు లేకుండా ఎన్నో బహుళ అంతస్తుల భవనాలను వైసీపీ నేత అంబటి మురళి చేపడుతున్నారని ఆరోపణలు చేశారు. ప్రజలకు అండగా ఉంటూ అవినీతి, దోపిడీకి వ్యతిరేకంగా నిజాయితీగా పోరాడతానని అంటున్న ధూళిపాల నరేంద్రతో మా గుంటూరు ప్రతినిధి వీరాస్వామి ఫేస్ టు ఫేస్. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వర్సెస్ మాజీ మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం ముగిసింది. ఇప్పుడు తాజాగా తెర మీదకి ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర వర్సెస్ పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైసీపీకి చెందిన అంబటి మురళి మధ్య విమర్శల వర్షం కురుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఉన్నారు. నరేంద్రతో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. నరేంద్ర గారు, ఒకవైపు చూసుకున్నట్టయితే మాత్రం ఇప్పుడు మొక్కజొన్న కొనుగోలు విషయంలో చూసుకున్నట్టయితే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే దళారులకు సంబంధించిన గ్యాంగ్ లీడర్ ఓన్లీ ధూళిపాల నరేంద్ర అని ఏదైతే ఉందో అంబటి మురళి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని మీద మీరేమంటారు? అంటే నేనేమంటానంటే, రాజకీయపరమైన మనుగడ కోసం వైకాపా పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వైకాపా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ మనుగడ పోతుందనే భయంతో నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారని వాళ్ళ మాటలను బట్టి తెలుస్తుంది. ఎందుకంటే మొక్కజొన్న అయితే ఒక పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన అంశం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అంశం. అదేవిధంగా మొక్కజొన్న కొనుగోలులో అసలు రైతులకు సంబంధించి ఏదన్నా ఉంటే ఫస్ట్ నిలబడేవాడిని, పోరాటం చేసేవాళ్ళు ఎవరు ఈ జిల్లాలో అంటే ధూళిపాల నరేంద్ర. ఇవాళ వాళ్ళ దీనికోసం దళారులు అంటారు, రకరకాల వ్యాఖ్యలు చేస్తారు. నేను నా నియోజకవర్గంలో ఉన్న ప్రజల కోసం, ఎవరైతే వాళ్ళ ఆస్తులు కాపాడటానికి, వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి, నియోజకవర్గ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఖచ్చితంగా తలారినవుతా, దళారినవుతా, అడుక్కునేవాడిని కూడా అవుతా. ఎందుకంటే నా నియోజకవర్గం, నా 50 సంవత్సరాల అనుబంధం మా కుటుంబానికి, మా నియోజకవర్గ ప్రజలకు ఉంది కాబట్టి దానికోసం అది ఆ పేరు ఏం పెట్టుకుంటారో వాళ్ళు ఏదైనా పెట్టుకోనండి, ఏదైనా చేయటానికి ధూళిపాల నరేంద్ర ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. చూసుకున్నట్లయితే మాత్రం ఒకవైపు నుంచి ఇప్పటికీ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీద కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 70mm సినిమా చూపిస్తానని కొంతమంది వైసీపీ నేతలు అంటే, కొంతమంది చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే ఉందో బయోస్కోప్లో చూపిస్తాము తప్పనిసరిగా మాత్రం అని అంటున్నారు. కానీ టీడీపీకి సంబంధించిన గుంటూరులో ఒక్క ఎమ్మెల్యే కూడా స్పందించలేదు, ఒక్క ఎమ్మెల్యే కూడా ఏంటలేదు. అంటే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కి ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ ఉందనుకోవాలా, ఎలా భావించాలి అంటారు? అంటే అలానే అనుకోవాల్సిన అవసరం ఉంది. గ్యాప్ ఉందనో ఇంకోటి ఉందనో ఒక అంశం, ఇప్పుడు కొన్ని అంశాలు నాకు సంబంధించి నాకు మాత్రమే తెలుసు, పక్కన వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆ అంశాల మీద నేనే మాట్లాడగలను, పక్కన ఉన్న ఇంకొకళ్ళు వచ్చి మాట్లాడటానికి అవకాశం లేదు కదా. నేను నాకు సంబంధించిన వాళ్ళు ఆ అంశాల మీద మాట్లాడగలరు, కానీ బయట వాళ్ళు వచ్చిన అంశాలు మాట్లాడలేరు. అంతకుమించి ఏదో దీనివల్ల గ్యాప్ ఉందని అనుకోవడానికి కూడా వీల్లేదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నా బోటాళ్ళు గత 5 సంవత్సరాల్లో వాళ్ళకున్న అధికారం అనే ఇదేదైతే ఉందో వాటన్నిటిని ఫేస్ చేసిన వాళ్ళం. ఎస్, రేపు ఏదైనా సరే నేను ఆ గతంలో కూడా చెప్పా, ఈ ఊరు నాది, ఇక్కడే ఉంటా, ఇక్కడే పోతా నేను. కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తారని తెలిసినా కూడా నేనేం పారిపోలా. కాబట్టి వాటన్నిటిని ఎదుర్కోవడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ప్రజలు ఇవాళ మీకున్న అధికారం 5 సంవత్సరాల్లో మీరు చేసిన దౌర్జన్యం కానీ, దోపిడీ కానీ, అధికారం ఉందనే అహంకారంతో సామాన్యుల మీద చేసిన దాడి కానీ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కులం, ఈ కులం, ఆ మతం, ఈ మతం కాదు, అందరూ కలిసి 11 సీట్లకు పరిమితం చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ వాళ్ళు విధ్వంసమే ఆలోచనగా ఉంది, ఆలోచనగా మారుతూ ఉన్నారు తప్పితే ఇప్పటికీ వైకాపా వైఖరిలో కానీ, వైకాపా నాయకత్వం యొక్క నాయకుల వైఖరిలో మార్పు లేదనేది స్పష్టంగా కనపడుతుంది. రైతులు చూసుకుంటే మాత్రం అమరావతి అభివృద్ధి మీద ఉన్న శ్రద్ధ ఎందుకు, రైతుల కొనుగోలు మొక్కజొన్న విషయంలో కానీ, శనగల విషయంలో కానీ, వీటి మీద రైతుల మీద ఎందుకు శ్రద్ధ చూపించలేకపోతుంది అని చెప్పేసి వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఏం చెప్తారు? నేను అనేది అది ఒకటే, వైసీపీ నేను చెప్పేది ఇందాక చెప్పా కదా, మారీసులు ఎవరన్నా ఉన్నారంటే వైకాపా నాయకులే అని చెప్పా. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంట నష్ట పరిహారం 6,000 రూపాయలు ఉంది, 10,000 రూపాయలు చేసింది.
ధాన్యం కొనుగోలు అనేది పారదర్శకంగా ఆర్బీకేల ద్వారా కొని ప్రతి ఒక్క రైతుకి 24 గంటల్లో వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేసింది. అలాగే పెసలు కొనుగోలు చేశారు. ఇవాళ శనగలు కూడా నిన్న మొన్న చూసాం. కేంద్ర ప్రభుత్వం అదనంగా ఆంధ్రప్రదేశ్కి కొనుగోలు చేయడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. 500 మెట్రిక్ టన్నుల దాకా. అంతకుముందు కూడా కొనుగోలు చేశారు. అలాగే మామిడి పంట నష్టపోతే మామిడి కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే మనకి ఇది కూడా మన ఉల్లిపాయలు కూడా లేదు, టమోటాలు కూడా ఇవన్నీ కొనుగోలు చేసింది. మొక్కజొన్న అనేది కేంద్ర ప్రభుత్వం కొనుగోలు ఏజెన్సీలు కొనుగోలు చేయాలి దాన్ని. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం రాయటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి రాగానే దాన్ని కొనుగోలు ప్రక్రియని ప్రభుత్వం చేపడుతుంది. దానిలో ఈ ప్రభుత్వం ఏది రైతులకు కష్టం కలిగితే మెదలకుండా ఊరుకునే ప్రభుత్వం కాదు ఇది. రైతులకి సంబంధించిన ఏ అంశమైనా కూడా దాని మీద శ్రద్ధ పెట్టి రైతులకు అండగా ఉండటానికి నేను చెప్పిన అన్ని పంటలు కొనుగోలు చేసింది ఈ ప్రభుత్వమే. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు రైతుల దగ్గర ధాన్యం కొని నెలల తరబడి డబ్బులు ఇలా, కానీ వాళ్ళు 24 గంటల్లో డబ్బులు ఇస్తున్నాం. కాబట్టి రైతు ప్రభుత్వం ఏదైనా ఉందంటే మా ప్రభుత్వం అనేదే ప్రతి ఒక్కరికి తెలిసిన సంగతి. కేవలం ఏంటంటే ఇది రాజకీయపరమైన ఆరోపణలు, రాజకీయపరమైన మనుగడ కోసం చేసే దీక్షలు మాత్రమే. ఇది ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చెబుతున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపాం, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఏదైతే ఉందో మొక్కజొన్నల విషయంలో జొన్న విషయంలో కానీ కొనుగోలు చేస్తామని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే విధంగా చూసుకున్నట్టు మాత్రం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కి ఇక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలకి ఎవరికి మధ్య గ్యాప్ లేదు, అందరం కలిసే ఉంటాం. అందరూ ఏదైతే వైసీపీ చేస్తున్న దౌర్జన్యాలకు మాత్రం ఏదైతే ఉందో వాటిని ఖండిస్తామని చెప్పి తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది మొత్తంగా చూసుకున్నట్టు ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా శ్రీనివాస్తో వీరాస్వామి, స్వతంత్ర న్యూస్, గుంటూరు. సహాయ